హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాలాగే బాగున్నారనేసి నేనైతే కోరుకున్నాను. ఇవాళ మీ ముందుకి టేస్టీ మామిడికాయ పులిహోర అయితే తీసుకొచ్చానమాట. మామిడికాయ సీజన్లో మామిడికాయ పులిహోర ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకో ఆలోచించడం, నా వీడియో చూసేసుకోండి. దీంట్లో చాలా టేస్టీగా మామిడికాయ పులిహోర అయితే చేసేస్తానండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క మామిడికాయనైతే మనం కొనుక్కుంటే సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, మామిడికాయని తొక్కు తీసేస్తున్నాను కదా. నా వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేయండి. మీకు బాగా నచ్చి, మీకు బాగా వచ్చి బాగుంటేనే అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే మామిడికాయని పైన మొత్తం తొక్కు అంతా తీసివేసేసాను అనమాట. తొక్కు తీసేసి అందున చిన్న ముక్కలుగా కండనంతా ముట్టి నుంచి వేరు చేసేసుకున్నాను చాకుతో. ఇదిగో చూడండి, అలా వేరు చేసేసుకున్న దాన్ని బాగా తురుము పట్టేయాలి. ఎందుకంటే తురుము పట్టేసుకుంటేనే నీట్గా సన్న పీసెస్గా ముక్కలుగా బాగా వస్తుంది అనమాట. సన్న పీసులు తీసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇదిగో చూడండి, నేను అలా తురుము పట్టేస్తున్నాను. ఇలా చిన్నగా తురుము పట్టేసుకుంటే చాలా ఈజీగా అన్నంలో బాగా కలిసిపోయిద్ది అనమాట. నేను పెద్దగా గీకట్లేదనమాట. అంటే చిన్నగా అట్లాగా పైనే అంటూ ఉంటే ఏంటంటే చిన్న పీసెస్గా పడిద్ది అనమాట మనకి కింద. ఓసారి చూపిస్తాను ఎలా నేను ఎంత చిన్నగా కట్ చేశాను అనేసి మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. నాకు చాలామంది ఇప్పుడు 5,000 పైగా సబ్స్క్రైబర్స్ చేశారు. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే ఇంత తొందరగా నన్ను ఇంత ముందుకు తీసుకెళ్తారు అనేసి నేనైతే అస్సలు ఊహించలేదనమాట. ఊహించినవి కొన్ని జరుగుతుంటాయి కదా, అవే మన లైఫ్లో ఊహించనివి జరుగుతుంటాయి అనేసి అంటారు. నాకైతే మాత్రం అసలు ఊహించలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇంతమంది అభిమానులు నా సొంతం అవుతారు అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అభిమానానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానన్నమాట. మీకు ఏదే అవసరమైనా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేస్తే మాత్రం నేను దానికి రెస్పాండ్ ఇస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి సన్నగా బాగా చిన్న ముక్కలు వచ్చేటట్లు సన్నగా మామిడికాయని తొక్క తీసిన తర్వాత తురుము పట్టేసుకున్నాను అనమాట. ఇలా తురుము పట్టిన తర్వాత నెక్స్ట్ ఏమేమి కావాలో చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్గా పల్లీలు ఒక చిన్న కప్పుడు అయితే తీసుకున్నాను. తర్వాత పోపు దినుసులు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు ఒక గుప్పెడైతే తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు తీసుకున్నాను, ఒక గుప్పెడు జీడిపప్పు అయితే తీసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు 7-5, పచ్చిమిరపకాయలు అట్లానే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, యాలజీ ఇంగువ పొడినైతే కొంచెం తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉడకపెట్టిన రైస్ని బాగా చల్లార్చి పెట్టుకున్నాను ముందుగానే. తర్వాత పసుపు తగినంత తీసుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, స్టవ్ పెట్టేద్దామన్నమాట. స్టవ్ పెట్టేసేసి గ్యాస్ ముట్టించేసాను. సరిపడినంత ఆయిల్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే నేను ఇంకా రైస్లో కూడా వేసుకోలేదు. ఇలా మీకు వేస్ట్గా అంటే నైట్ మిగిలిపోయిన అన్నమైనా సరే ఇలానే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ అన్నం నాకు ఉండదు కాబట్టి అందుకని నేను ఫ్రెష్గా వండేసి ఒక డిష్లో చల్లార్చి పెట్టుకున్నాను అనమాట. బాగా చల్లారిపోవాలి. ఆయిల్ వేస్తాను కదా, ఆయిల్ వేయడానికి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం దూరగా వేగిచ్చేసాను. తర్వాత ముందుగా మీకు చూపించాను కదా తాలింపు గింజలు, మినప్పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి ఆయిల్లోనే వేసేసి బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను అనమాట. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉంది కదా, పసుపుని కూడా ఆయిల్లో వేసేసి బాగా కలిపెట్టి వేసాను. ముందుగా మనం తురుము పట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, ఆ మామిడికాయ తురుముని కూడా ఆయిల్లోనే వేసేసి సాల్ట్ వేసేసి బాగా కలిపెట్టి వేసి కొంచెం పచ్చి వాసన
పోయేంత వరకు కానీ వేగిస్తే చాలా చాలా టేస్టీగా చాలా బాగా పులిహోర ఉంటుందన్నమాట. చూడండి, బాగా వేగిస్తున్నాను అనమాట. అంటే అంతలానే కాదు, ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోయిద్ది అనమాట. మీరు కానీ మామిడికాయలు తీసుకునేటప్పుడు పులుపు కానీ మీరు ఎక్కువ కానీ తినే పని అయితే బాగా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోండి. కాదు మేము పులుపు తక్కువ తీసుకుంటాము అనేసి కానీ అనుకున్న వాళ్ళకి బెంగళూరు కాయ అయితే సరిపోయిద్ది. అది తక్కువ పులుపు ఉంటుంది కానీ కొంచెం మీడియంగా ఉంటుంది. పుల్లటి కాయల్లో మనము ఊరగాయ పెట్టుకునే కాయలు అంటే బాగా హెవీగా పులుపు ఉంటాయి అన్నమాట. అవైతే మాత్రం హెవీగా పులుపు ఉంటుంది. ఆ పులుపు వల్ల ఇంకా పుల్లగా వస్తుంది. అంత పులుపు మేము తినలేము అనేసి కానీ మీరు కానీ అనుకుంటే బెంగళూరు కాయ తీసుకుంటే లైట్ పులుపు ఉండిద్ది అనమాట. ఇదిగో చూడండి, వేగిచ్చేసాను. ఇంకెందుకు డిష్ దగ్గరికి వచ్చేసాను. అన్నం ఒకసారి కలిపెట్టి వేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే రైస్లోకి ఆయిల్ కానీ ఏమైతే వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే కరివేపాకు పచ్చిది అన్నంలోకి ఫస్ట్గా వేసేస్తున్నాను అనమాట. తర్వాత సాల్ట్ వేసేసి అన్నాన్ని బాగా కలబెట్టుకుంటున్నాను. ఎందుకంటే గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండాలి కదా రైస్. అందుకనేస్తే కరివేపాకు ఉప్పు వేసి రైస్ని బాగా కలబెట్టి వేసాను అనమాట. కలబెట్టి వేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మొత్తాన్ని అన్నంలోకి సరిపడినంత వేసుకోవాలి. కాకపోతే నాకు రైస్ మరిగింతనే తీసుకున్నాను కాబట్టి అసలు మొత్తం అయితే వేసేసుకున్నాను నేను. సరిపోయిద్ది నాకు మొత్తం. అలాగా మొత్తం వేసేసి అన్నానికి మొత్తం ఇట్లాగా చుట్టూరు డిష్కి అంతా కొంచెం అనేసాను. తర్వాత చూడండి, బాగా కలిపెడుతున్నాను అనమాట. అంటే అన్నంలోకి బాగా మామిడికాయ పీసెస్ అనేది బాగా కలవాలి కదా, అందుకనేసేసి ఇట్లాగా ఒకసారి గంటతో బాగా కాలుతుంది, హీట్గా కూడా ఉంది బాగా. అందుకనేసేస్తే నేను గంటె తీసుకొని కలబెడుతున్నాను. చేత్తో పెట్టచ్చు, కొంచెం చల్లారిపోతే పెడదాము చెయ్య అనేసేసి గంటతోనే పెడుతున్నాను అనమాట. కలబెట్టి వేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కలబెట్టి వేసేసుకొని ఇంకా పులిహోర రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా ఫైనల్ టచ్లో ఇంగువ పొడి వేసేసి కలబెట్టి వేసేస్తే అయిపోయిద్ది అనమాట. పులిహోర మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లు. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మామిడికాయ పులిహోర అయితే చాలా చాలా టేస్టీగా అయితే నాకైతే కుదిరింది. మీకు ఇంతే బాగా కుదురుద్ది అనేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇదే మెదర్ మనసులో కానీ మీరు కానీ చేసుకుంటే మీకు ఇలాగే కుదిరిద్ది. బాయ్ బాయ్.